దేశంలో ఇంధన ధరల పెరుగుదల పరంపర కొనసాగుతోంది. కేవలం 8 రోజుల వ్యవధిలోనే వరుసగా మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే వరుసగా ధరల పెంపుపై వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ పెంపు తప్పదని కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు అయితే మరొకసారి వినియోగదారుడి నడ్డి విరవడానికైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా మూడోసారి, నెల రోజుల్లోనే మూడోసారి ఈ యొక్క పెట్రోల్ రేట్లు అయితే పెరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఈరోజు పెట్రోల్ విషయానికి వస్తే కనుక 95 పైసలు పెరగడం, అదేవిధంగా డీజిల్ వచ్చేసరికి 92 పైసల కాడికి పెరిగినటువంటి పరిస్థితి. విజయవాడలో మనం చూసుకున్నట్లయితే కనుక 114 రూపాయలు పెట్రోల్ ఉంటే కనుక 102 రూపాయల 15 పైసలు అయితే డీజిల్ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనమైతే విజయవాడ పెట్రోల్ బంక్లో ఉన్నాం. వినియోగదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వినియోగదారులు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏదైతే పెరిగిన రేట్లు ఉదయం నుంచి కూడా అమల్లోకి రావడంతో వాటన్నిటిపైన కూడా వినియోగదారులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం వినియోగదారులు కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఈ పెట్రోల్ ధరలు ఈ నెలలోనే మూడోసారి పెరగడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎన్నిసార్లు పెరిగినా కట్టడమే. ఓకే, దాని గురించి మనం బాధపడకూడదు. పరిస్థితులు యుద్ధాలు వస్తున్నాయి కదా, పరిస్థితులు బాగోలేదు కదా, పెంచుతారు మామూలేదు. అంటే సామాన్యులపైన భారం, సామాన్యుడైనా బొమ్మనైనా ఎవరైనా కట్టాల్సిందే, లేదా బండి ఆపేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఓకేనా? మనం చూసినట్లయితే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు తప్పదు, ఇక మాకు అత్యవసర పరిస్థితుల్లో ఈ రేట్లు పెరుగుతూనే ఉంటాయి, సామాన్యులకు బాగా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, సామాన్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారికి పెట్రోల్ భారం ఏ విధంగా ఉందంటారు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ప్రతిరోజు పెరిగేదండి పెట్రోలు. అది మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక యుద్ధం రీత్యా ఇది జరుగుతుంది. కాబట్టి అది పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న సంక్షోభం కారణంగా వచ్చిందే తప్ప ప్రభుత్వాలు మ్యాక్సిమం మనకి పేదలకు సహాయం చేయాలని చూస్తున్నాయి. ఏమాత్రం పేదల మీద ఒత్తిడి చేయట్లా. తప్పనిపరి పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు మన మీద రూపాయలు పెంచుతున్నాయి. దాన్ని మనం సానుకూలంగా స్పందించి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. ప్రభుత్వాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఇది పశ్చిమాసియా దేశంలో సంక్షోభమే తప్ప ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వచ్చిన రోజువారీ ప్రణాళిక అయితే కాదు. ఆ రోజుల్లో అయితే ప్రతిరోజు రేటు పెరుగుతూ ఉండేది. ఇవాళ ఒక రోజు, రేపు ఒక రోజు పెంచితే 2 రూపాయలు పెంచేవాళ్ళు, తగ్గితే 10 రూపాయలు తగ్గించేవాళ్ళు. కానీ ఈరోజు ఏంటంటే చూసి ప్రధానమంత్రి గారు పేదల పక్షాన నిలబడి సాధ్యమైనంత వరకు తక్కువలోనే పేదల మీద భారం పడేట్టు చేస్తున్నాడు. దానివల్ల నిత్యావసరాలు పెరుగుతాయి, కానీ ఇది కొంతకాలం మాత్రమే ఉంటుందని నా భావన. ఇది పూర్తి కాలం ఉండదనేది నా భావన. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కనుక ముగించినట్టయితే మళ్ళీ పెట్రోల్ యథారేట్లకు వస్తాయనేది నేను భావిస్తున్నా. అంటే సహజంగా మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి కూడా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్న దాని విధంగా చూస్తారు. వాస్తవమేనండి. అంటే పొల్యూషన్ కూడా పెరుగుతుంది రాబోయే కాలంలో. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అంటున్నాం. మన హైడ్రోజన్ కనుక ఉత్పత్తి కనుక దానికి సంబంధించిన వాహనాలు తక్కువ రేట్లో కనుక వచ్చినట్టయితే మనం క్లీన్ ఎనర్జీ ఉంటాం, తక్కువలో ఉంటుంది. రాబోయే కాలానికి మనం ఈ ఇంధన వనరులు తగ్గించుకున్నట్టయితే రాబోయే కాలానికి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతాం మనం. అందువల్ల మనం సాధ్యమైనంత వరకు శ్రామికంగా సైకిళ్ళు తక్కువ వినియోగం చూపించేలాగా చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే పెట్రోల్ అధికంగా ఉంటుంది, రాబోయే తరాలకు కూడా అది ఉపయోగపడుతుంది ఆ పెట్రోల్. అలాగ మనం ఇంధన వనరులు పొదుపు చేసిన వాళ్ళు అవుతాం, మనం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిన వాళ్ళు అవుతాం. తద్వారా విదేశీ ఎగుమతుల్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విదేశీ ఎగుమతుల వల్ల మన ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది. మనం రూపాయి చూస్తే డాలర్తో తగ్గిపోతున్నాం. కానీ ఏంటంటే మనం ప్రతి వస్తువుని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దిగుమతి వల్ల ప్రతిదానికి ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిల్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో దిగుమతి రేటు పెరుగుతుంది. దిగుమతి రేటు పెరగడం వల్ల సామాన్యుడి భారం నడ్డి పెరుగుతుంది. అలాగే పర్యావరణానికి హాని జరుగుతుంది. ఈ పెట్రోల్ కాలుష్యం వల్ల కార్బన్ మోనాక్సైడు, ఈ మీథేన్ గ్యాస్, వీటి వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల మనం ప్రత్యామ్నాయ వనరులు, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి సంబంధించిన వెహికల్స్ కనుక ఫ్యూచర్లో వాడినట్టయితే ఖర్చు ఎక్కువైనప్పటికీ రాబోయే కొన్ని సంవత్సరాలకి మంచి జీవితాన్ని అందించిన వాళ్ళు అవుతాం.
మనం చూస్తున్నట్లయితే కనుక గత ఏదైతే పాలకుల వ్యవస్థలో డైలీ వారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేవి, ప్రస్తుతం మనం చూస్తే కనుక ఆ విధంగా ఈ యొక్క పరిస్థితులు అయితే లేవు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు అయితే ప్రజలు తప్పక స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉధృతుల కూడా ఇలాంటి ప్రభావం జరుగుతుందంటూ కూడా అటు వినియోగదారులు కూడా సానుకూల స్పందన వస్తుంది. కానీ కొంతమంది అయితే మాత్రం తప్పదు అని కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో జీవి సాంబశివరావు, విజయవాడ, ప్రైమ్ 9.